Excuse me? ఏటి సంజు శాంసన్ తో మళ్ళీ పాలిటిక్స్ జరుగుతుందా? ऐसा नहीं हो सकता, कह दो कि ये झूठ है। వరల్డ్ కప్ తర్వాత హర్షదీప్ సింగ్ సంజు శాంసన్ తో ఒక రీల్ చేసాడు, మీకు గుర్తుండే ఉంటది. పాజీ జస్టిస్ దొరికేసింది అని. సంజు శాంసన్ కూడా ఫీల్డ్ లో చాలా హ్యాపీగా కనిపించాడు. యాక్చువల్లీ సంజు శాంసన్ క్రికెట్ మూమెంట్స్ లో చాలా హ్యాపీగా రేర్ గా కనిపిస్తుంటాడు, ఎందుకంటే సంజు శాంసన్ కి ఆ రేంజ్ లో ఛాన్సెస్ అయితే ఇచ్చేవారు కాదు. శాంసన్ తో ఎలాంటి ఇంజస్టిస్ జరిగిందంటే జస్టిస్ ఫర్ సంజు శాంసన్ ఒక ప్రొటెస్ట్ లా మారిపోయింది. తర్వాత జస్టిస్ అయితే దొరికింది, పర్ఫార్మెన్స్ అయితే చూపించాడు, వరల్డ్ కప్ కూడా గెలిచాం. సంజు శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా దొరికింది. అయితే ఈ వరల్డ్ కప్ తర్వాత జరిగే T20 సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్లేయర్ ని డ్రాప్ చేస్తారు అంటే మీరు నమ్ముతారా? ఎస్, రేపు జరగబోయే ఐర్లాండ్ సిరీస్ లో సంజు శాంసన్ ని అన్ఫార్చునేట్లీ డ్రాప్ చేస్తున్నారు. సోర్స్ ఎక్కడ అంటే ఈ ఐర్లాండ్ సిరీస్ సోనీ లివ్ లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. సోనీ లివ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది, అక్కడ ఏట్ రాసింది చూడండి, ద ఓపెనింగ్ పేర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ అభిషేక్ అండ్ సూర్యవంశీ. ఐర్లాండ్ స్క్వాడ్ లో అయితే సూర్యవంశీ ఉన్నాడు, కానీ అన్అఫీషియల్లీ సోనీ లివ్ అయితే డిసైడ్ చేసింది సంజుని డ్రాప్ చేస్తున్నారు అని. కానీ వైభవ్ సూర్యవంశీ విషయంలో చాలా సీరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి, చెప్తాను వినండి. పాయింట్ నెంబర్ 1, ఓపెనింగ్ స్లాట్ కోసం. మనకు ఆల్రెడీ తెలుసు వైభవ్ సూర్యవంశీ జనరేషనల్ టాలెంట్ ప్లేయర్. ప్రతి మీడియాలో ఎక్కడ చూసినా వైభవ్ 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 నేమ్ మాత్రమే వినిపిస్తుంది. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ వల్ల తెలిసింది ఏంటంటే వైభవ్ సూర్యవంశీ వల్ల ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో చాలా ఇన్సెక్యూరిటీగా ఉంది అని. కొంతమందికి వైభవ్ కి ఇంత లైమ్ లైట్ రావడం కూడా ఇష్టం లేదంట. ఎస్, ఎందుకంటే ముందు మొత్తం లైమ్ లైట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మీదే ఉండాలి. వీళ్ళ రిటైర్మెంట్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మీడియా మొత్తం ఓన్లీ వైభవ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టడం ఇండియన్ టీమ్ లో చాలా మందికి యాక్టివ్ ప్లేయర్స్ కి డైజెస్ట్ అవ్వట్లేదంట. అయితే వైభవ్ ని ఆడించాలంటే ఎవరిని డ్రాప్ చేయాలి? అభిషేక్ శర్మ T20s లో నెంబర్ 1 ప్లేయర్, ఇంకో సైడ్ సంజు శాంసన్ కి ఛాన్సెస్ చాలా తక్కువ దొరికాయి, కానీ దొరికిన ఛాన్సెస్ లో తన టాలెంట్ అయితే చూపించాడు. ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. ఒకవేళ డ్రాప్ చేస్తే ఎవరిని డ్రాప్ చేయాలి? అందరూ ఫామ్ లోనే ఉన్నారు. వైభవ్ అండ్ అభిషేక్ కి ఓపెన్ చేయించి సంజుని ఫస్ట్ డౌన్ లో ఆడించొచ్చు. అప్పుడు ఇషాన్ కిషాన్ ని డ్రాప్ చేయాలి. ఈ తలనొప్పికి శ్రేయస్ అయ్యర్ ఇంకా గంభీర్ డిస్ప్రిన్ టాబ్లెట్ వేసుకోకపోతే మాత్రం అవ్వదు. అయితే మీరే చెప్పండి, వైభవ్ కి ఆడిస్తే ఎవరి ప్లేస్ లో ఆడించాలి? కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ పాయింట్, వైభవ్ సూర్యవంశీ వల్ల మనకు ఇంకో కొత్త రూల్ తెలిసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వైభవ్ సూర్యవంశీ కోసం ఒక సెపరేట్ రూమ్ ని అలోకేట్ చేసింది. టీమ్స్ మీటింగ్స్ అండ్ డిస్కషన్ కి టీమిండియాతోనే ఉంటాడు, కానీ డ్రెస్సింగ్ రూమ్ మాత్రం సెపరేట్ గా వైభవ్ కి అలోకేట్ చేశారు. ఎందుకంటే ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు రూల్స్ ప్రకారం బిలో 16 years ఏ ప్లేయర్ అయినా అడల్ట్ టీమ్ మెంబర్స్ తో డ్రెస్సింగ్ రూమ్ ని షేర్ చేసుకోకూడదు. ఇంగ్లాండ్ తో జరిగే 5 T20 మ్యాచెస్ లో 5 రూమ్స్ ని అలోకేట్ చేశారు వైభవ్ సూర్యవంశీకి. ఈ వైభవ్ సూర్యవంశీ ఇంత బచ్చాగడ అయినప్పటికీ ఇంత లెవెల్లో వెళ్ళిపోయాడని చెప్పినప్పుడల్లా నా మీద నాకే సిగ్గేస్తుంది బ్రో. రావుకాలంలో పుట్టింటారు. ఇంకో స్పెషల్ అలవెన్స్ ఏంటంటే వైభవ్ తో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే వైభవ్ ఇప్పుడు మైనర్. సెపరేట్ గా ఒక్కడే ఉండకూడదని స్పెషల్ అలవెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇచ్చారు. ఒక్కోసారి అనిపిస్తుంది వైభవ్ సూర్యవంశీ పేరెంట్స్ చూస్తున్న సక్సెస్ ఒక యంగ్ ఇండియన్ గా అందరికీ దక్కాలి అని. వాళ్ళ పేరెంట్స్ చేసిన స్ట్రగల్ వల్లే వైభవ్ ఈ లెవెల్ కి రాగలిగాడు. దీని డీటెయిల్డ్ వీడియో ఇక్కడ క్లిక్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ సూర్యవంశీ కోసం చేసిన సాక్రిఫైస్ చూసి సెల్యూట్ కొట్టండి. జై హింద్.